ప్రస్తుతం మనం పనమిన్పల్లి రమేష్ గౌడ్ గారి దగ్గర ఉన్నాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరు గెలవబోతున్నారు, ప్రచారం ఎలా సాగుతుంది, ఈ 6 గ్యారెంటీలు ఎట్లా అమలు అవుతున్నాయి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తేనా. నమస్తే. ఎట్లా ఉంది పార్లమెంట్ ఎలక్షన్లో, ఎట్లా కొనసాగుతుంది ఎలక్షన్ ప్రచారం? బాగా ప్రచారం జరుగుతుంది. ప్రజెంట్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ముందంజల్లో ఉంది. ఇప్పుడే కాదు, స్టార్టింగ్కి వెళ్ళి కూడా గవర్నర్ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు టికెట్ కన్ఫర్మ్ చేశాడు కనుక కన్ఫర్మ్ నుండి స్టార్టింగ్ ప్రచారం మొత్తం నడుస్తుంది. ఇప్పుడు ఇది అన్ని నియోజకవర్గాలు తీసుకుంటే ఒక ఎత్తు, ఈ నియోజకవర్గాలు తీసుకుంటే ఒక ఎత్తు, కాకపోతే ఇది సవాల్గా తీసుకుంటున్నారా మీరు? సవాల్గానే తీసుకుంటున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా నుండి కనుక సవాల్గా తీసుకొని ప్రతి కార్యకర్తలము సవాల్తోనే వర్క్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి నియోజకవర్గం కాబట్టి మీరు సవాల్గా తీసుకొని చేస్తున్నారు అనమాట. సవాల్గా తీసుకొని చేస్తున్నాం. మొత్తం మీద ఎట్లా ఉంది సార్ ప్రచారం? ప్రజలు ఏమంటారు? ఈ 6 గ్యారెంటీలు మేనిఫెస్టోలో పెట్టారు కదా, అవునవును, మీకు ఆల్రెడీ కొన్ని అమలు అవుతున్నాయి, ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఏమంటారు వాటి గురించి? మన ప్రచారం తిరుగుతుంటే ఏమన్నా అంటారు వాటి గురించి? ఏం మనం చెప్పాము, వాళ్ళు అడగకుండానే ప్రజలకు మేము ఇస్తామని చెప్పాం కనుక వాళ్ళు ఏం అడగట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ 2 అమల్లో నడుస్తుంది. ఉచిత బస్ అనుకోండి, రాజు ఆరోగ్యశ్రీ, అవి అమల్లో నడుస్తుంది. ఇంకా 2 చేశారు. అంతట్లో ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అక్కడనే ఉన్నాయి. ఈ ఎలక్షన్ అయిన తర్వాత 2 కూడా చేస్తే మొత్తం 6 కంప్లీట్ చేసేస్తారు అనమాట. ప్రజలకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే ఫస్ట్ గెలిచిన మొదటి రోజు నుండి ఉచిత బస్సు ఉంది కదా, ఆ బస్సు చేయడంది వాళ్ళకు నమ్మకం వచ్చింది. ఇవి కూడా చేస్తారనే నమ్మకంతోనే ఇప్పుడు ప్రజలు ఉన్నారు. ఇంకోటి, ఇప్పుడు మళ్ళీ 2 లక్షల రుణమాఫీ అదేదో ప్రకటించినట్లుంటారు సార్. అవునవును, ఆగస్ట్ తర్వాత చేస్తామని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే మిగులు బడ్జెట్ గత ప్రభుత్వము అనవసరంగా దుబారా ఖర్చులు చేసింది, ప్రాజెక్టుల పేర్లతో, సొంత పనులతో చేసింది కనుక ఇక్కడ బడ్జెట్ లేని కారణంగా కూడా కొంత లేట్ అవుతుంది. గతంలో గవర్నమెంట్ ఉద్యోగులకు వాళ్ళ జీతాలు 20-25 తారీఖు వచ్చేది, ఇప్పుడు 2వ తారీఖు వేస్తున్నారు. అంటే పరిపాలన అనేది ఇప్పుడే ప్రజలకు తెలిసిపోతుంది. ఎందుకంటే మన ప్రభుత్వాన్ని నడిపేది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పాత్ర కూడా కీలకం ఉంటుంది. వాళ్ళకి శాలరీ ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వం ఉండే, ఇప్పుడు యథావిధిగా శాలరీస్ ఇస్తున్నారు అన్నమాట. ఉద్యోగ నియామకాలు కూడా జరిగినాయి ఈ మధ్యలో సార్. మొత్తం మీద ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు బాగా శ్రమించారు. ఈ 2-3 నెలలు ఆ ఎలక్షన్ టైంలో బాగా కష్టపడ్డారు. ఎట్లా అనిపించింది సార్ అప్పుడు మీరు ఆ ప్రచారంలో బాగా? ఎట్లా అనిపించింది మీకు అప్పుడు? బెదిరింపులు వస్తుండే, మేము ఒక యుద్ధంలో ఉన్నాం అనుకుంటుంటే, ఎట్లయినా కూడా రెడీ ఉన్నామని అనుకున్నాం. తిరగకూడదు అని చెప్పేసి అంటుండే, వేరే వాళ్ళు ఉంటే కూడా చెప్తుండే. కానీ మాకు డబ్బును ఆశించకుండా మా సొంతంగా మేము ఒక మనిషిని నిలబెట్టుకున్నాము. ఆ మనిషి గెలుపు కోసం కృషి చేయాలి, మాకు ఎప్పటికి గుర్తింపు ఉంటుంది, ఇప్పుడు కాకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా గుర్తింపు ఉంటుంది అనే ఉద్దేశంతో సొంతంగా నిర్ణయం తీసుకొని పార్టీలో కలిసి పార్టీ కోసం శ్రమ పడ్డాం అనమాట. సార్ ఇంకోటి, మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది మీకు? బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నాకు రావాల్సిన గౌడ నుండి వచ్చేసి మా కుల వృత్తి నుండి వచ్చే అమౌంట్ మొత్తం తినేశారు. నాకు వాంటెడ్గా జెండా మోయలేదని చెప్పేసి ఇక్కడ గత అంటే వలసగా వచ్చిన పెద్ద మనుషులు ఇక్కడ మా సొసైటీని తీసుకొని వాళ్ళ సొంతంగా తినేశారనమాట. అంటే మాకు ఇవ్వలే. ఇంకేమనంటే ఏం చేసుకుంటూ చేసుకోపో, మీ నుండి ఏమైతే చేస్తావో అంతా మా వాళ్ళే ఉన్నారు, పై వాళ్ళు మా వాళ్ళే ఉన్నారు, నేను ఇయ్యను అని చెప్పేసి కటాకట్ చెప్పేశారన్నమాట. సరే, టైం వచ్చినప్పుడు ఏ విధంగా వస్తుందని చెప్పేసి మనం కూడా, ఎందుకంటే భగవంతుమైన నమ్మకంతో చేశాము. ఇవి ఈరోజు వాళ్ళ అరాచకాలను చూసి ప్రజలు మంచి తీర్పు తీసుకొని కాంగ్రెస్ పార్టీ వైపు చేసినారు. ఇంకోటన్నా, మీకు ఇప్పుడు మీ తోటి స్నేహితులు ఉన్నారు కదా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా, ఇప్పుడు వచ్చి జాయిన్ అవుతున్నామని జాయిన్ అవుతామని మన వస్తున్నాయి, మీకు కాల్స్ వస్తున్నాయా? చాలా మంది ఉన్నారు, చాలా మంది. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే పిలిస్తే చాలు ఇప్పుడు వచ్చి ఇచ్చేద్దామని చెప్పి. ఎందుకు గత టీఆర్ఎస్లో ఎంఐఎంగా పనిచేసిన వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా వచ్చి కలిసిపోతున్నారు అనమాట. అంటే ఇప్పుడు మంత్రులు వచ్చినప్పుడు కానీ ఇంకో విషయం కానీ ఏదో, ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వం బాగుంది, వీళ్ళు మాకు స్వేచ్ఛనిచ్చిండ్రు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఒక షరతులతో మనుషులను నడిపిస్తుంది, ఇప్పుడు షరతులు అనేది లేదు, స్వేచ్ఛగా ఉన్నాం అనే ఉద్దేశంతో అందరూ ప్రశాంతంగా ఉన్నారు కాలము. ఇప్పుడు ప్రచారంలో భాగంగా అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళేమో ఒక గుంపులు అంటే ఎక్కువ మంది ప్రచారంలో పాల్గొనేవారు, ఎక్కువ మంది వాళ్ళకి సపోర్ట్ ఉండేది. కాంగ్రెస్కి అసలు సపోర్ట్ తక్కువ ఉండేది, ఎందుకంటే బెదిరింపు కాల్స్ అలాంటివి ఉండడం వల్ల ప్రచారంలో భాగంగా వాళ్ళు తక్కువగా ఉండేవారు. మీరు ఎట్లా పాల్గొని ఎట్లా ఎదుర్కొన్నారు ఈ సవాల్ని? మీ మంత్రిని ఓడగొట్టడానికి ప్రజలు చెప్పేశారు ముందే, మేము ఈ ప్రభుత్వాన్ని మీకు మద్దతు ఇస్తాము, మీరు మార్కెట్లో ఉన్నారు, మీకు అన్ని విషయాలు మాకు హెల్ప్ చేస్తారు, మీరు సోషల్ వర్క్ చేస్తారు,
మీరు ఎవరికి చెప్తే వాళ్ళకే చేస్తాము. గత ప్రభుత్వంలో మేము జెండాలు మోస్తున్నాం కానీ మాకు మనశ్శాంతి లేదు. మాకు ఎలాంటి పనులు కాలేదు మాకు. మాకు ఇస్తామన్న హామీలు కూడా మాకు ఇవ్వలేదు. కానీ తప్పని పరిస్థితిలో వాళ్ళ వెంబడి తిరుగుతున్నాం. మేము మీకే ఓటేస్తామని చెప్పి ఒక ప్రమాణాలతో కూడా చెప్పినోళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ ఇప్పుడు ప్రజాసేవ కూడా చేస్తున్నారు కదా! ఎట్లా ఉంది ప్రజాసేవ చేస్తుంటే మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంటది. ఎందుకంటే నేను ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరొచ్చినా వాస్తవంగా ప్రభుత్వ పథకాలు ఒక 50% అయినా బీదలకు అందాలనే కాన్సెప్ట్ మీద పనిచేస్తాను నేను. హ్మ్. అంటే ఎక్కువ ఉన్నవాళ్ళకి కాకుండా లేనోళ్ళకే నేను ఎక్కువ సేవ చేస్తాను. ఎందుకంటే ఆ లేనోళ్ళకు కరెక్ట్ వాళ్ళకు సబ్జెక్ట్ తెలవకుండా కూడా చెప్పి చేపిస్తాను. అంటే అటు కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇటు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అటువంటి పెన్షన్స్ కావచ్చు, ఏ విషయంలో అయినా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను. అంటే కాంగ్రెస్ నాయకులుగా మీకు ఒక పేదలకు హెల్ప్ చేస్తారని ఒక పేరుంది మీకు. ఇంకా ప్రజల లోపల మీకేమైనా అవకాశం వస్తే మళ్ళీ మీరు కౌన్సిలర్‌గా గాని ఏమైనా లోకల్ బాడీ ఎలక్షన్ ఏమైనా అవకాశం వస్తే మీరు మళ్ళీ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎప్పుడైనా పదవి ఇచ్చినా, ఇవ్వకున్నా, పదవి లేకున్నా నాకేంటంటే నేను మార్కెట్‌లో తిరుగుతున్నాను కనుక ప్రతి ఆఫీస్‌లో ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు తెలిసినోళ్ళు ఉంటారు. నేను ఏంటంటే నాది ఇన్సూరెన్స్ ఫీల్డ్ కనుక హ్మ్. పదవి లేకున్నా కూడా నేను చాలామందికి పెన్షన్ ఇప్పించాను. అంటే ఒక పదవి ఉన్నాయని ఒక కౌన్సిలర్ పెన్షన్ ఇప్పియలేకుంటాడు. నేను పెన్షన్స్ ఇప్పించాను. కౌన్సిలర్సే చాలామంది వాళ్ళు ఎట్లా వచ్చింది నీకు పెన్షన్ అని షరతులు కట్టుకున్నారు. అంటే నా వార్డే కాదు, మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో ఏ వార్డులో అయినా నేను చేయగలుగుతాను అన్నమాట. అంటే వాళ్ళు చెప్పేసారు నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, మేము చేయించుకున్నాం కౌన్సిలర్‌కే డైరెక్ట్ చెప్తారు. ఎందుకంటే ఇంతకుముందు పెన్షన్ కార్డులు కౌన్సిలర్ దగ్గర పంపించారు. నేను మొత్తం శాంక్షన్ చేపించి వాస్తవం ఉన్నోళ్ళకే చేస్తాం మనం. వా పెన్షన్ కార్డు కౌన్సిలర్ దగ్గర పోతే నేను అప్లై చేయలే, నా దగ్గర రాలే, నీకు ఎట్లా వచ్చింది పెన్షన్ అంటే వాళ్ళు చెప్పేస్తారు. ఆయన నాకు ఏం ఒక్క రూపాయి ఆశించకుండా నాకు మొత్తం ఆయనే ఉన్నాడు, నాకు ఎక్కడ తెలియదు, మొత్తం చేసి ఆయనే చేసిండు అని చెప్పేసి ఆ విషయం ఎవరు అని చెప్పేసి నా గురించి కూడా ఆలోచించిన కౌన్సిలర్స్ కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు కష్టపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కాడ కష్టపడ్డారు. ఇప్పుడు ఎట్లా ఉంది పార్టీ లోపల మీకు గౌరవం? ఎప్పటికి ఉంటుంది. ఎందుకంటే మనము దా పార్టీలో కొంతమందికి ఏందంటే నాకు పదవులు ఇయ్యని గొడవలు చేసుకునేటోళ్ళకైతే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటుంది. ఓకే. మనకు పదవులు ఆశించేటోళ్ళం కాదు కదా! మనం ఏంటంటే పని చేయాలనే ఉద్దేశం. ప్రజలకు పని చేయాలనే ఉద్దేశంతోనే పార్టీలో తిరుగుతున్నాం అంతే. అంతే. ఎందుకంటే గత ప్రభుత్వంలో డబుల్ బెడ్‌రూమ్‌లు ఉన్నోళ్ళకే ఇచ్చుకున్నారు. డబ్బులు తీసుకొని ఇచ్చుకున్నారు. ఇప్పుడు కనీసం ఒక 50% బీదోళ్ళకి ఇస్తే కూడా సాటిస్ఫాక్షన్ ఉంటది. లేనోళ్ళకి పూర్తిగా లేదు. ఉన్నోళ్ళు వాళ్ళ ఎంబడి తిని వాళ్ళ అనుచరులకే ఇచ్చారు. నేనేమంటున్నానంటే ఏ పార్టీ ఉన్నా కూడా బీదోళ్ళకి మాత్రమే ఇయ్యండి అని నేను కాన్సెప్ట్ కొడతా. ప్రతి పార్టీ వాళ్ళని అడుగుతానన్నమాట. ఎందుకంటే బీదోళ్ళకి ఇస్తే వాళ్ళు తలుచుకుంటారు. మనం ఎట్లన్నా ఉన్నాం. మనకు భగవంతుడు ఇచ్చిండు. వాళ్ళకి కొంత సేవ చేస్తే మనకు కూడా పుణ్యం ఉంటదని ఆలోచన చేస్తుంటాను నేను. మరి బండమీనపల్లిలో ఇంకేమైనా సమస్యలున్నాయా? బండమీనపల్లికి సంబంధించి ఇంకా మన ఇప్పుడు ప్రెజెంట్ ఏమన్నా? అంటే వాళ్ళలో కొంచెం రోడ్లు, డ్రైనేజీలు కొంచెం డ్యామేజ్ అయినాయి. బడ్జెట్ లేదని చెప్పేసి చేయలేరు. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ కౌన్సిల్ తర్వాత చేస్తామని కూడా అంటే ఇప్పుడున్న మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి వివరించినాము. చేస్తామని చెప్పారు. తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఒక విషయంలో నాకు డ్రైనేజ్ ప్రాబ్లమ్ అయితే ఇంకో ఇంటి దగ్గర హ్మ్. ఒక 3, 4 రోజుల్లోనే సాల్వ్ చేశాడనమాట. ఆ నమ్మకంతోనే నేను ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కనుక నేను కాంగ్రెస్ పార్టీలో వెళ్ళవలసొచ్చింది. అన్న మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి పోయినాక మీకు ఏమన్నా బెదిరింపు కాల్స్ అట్లాంటివి వచ్చినాయా ఏమన్నా? ఇప్పుడేం రావు. అప్పుడు అప్పుడు పోయినప్పుడే. అప్పుడు పోయినప్పుడు వచ్చినాయి. ఎందుకంటే తట్టుకోగలుగుతాడా? చేస్తాడా? హ్మ్. అది ఇది అన్నాడు. వాస్తవంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ లేకుంటే నన్ను ఏదో చేయాలని కూడా ఉంది చాలామందికి. హ్మ్. కానీ ఏం చేయలేరు కూడా. ఎందుకంటే మనకు ధైర్యం అనేది ఒకటి ఉంటది. మనం ఏమైనా తప్పు చేస్తే భయపడాల్సొస్తది. ఎవరితో చీటింగ్ చేస్తే భయపడదు. మనం ఎవరితో చీటింగ్ చేసేది లేదు. ఎవరిని ఆక్రమించేది లేదు. భగవంతుడు మనకిచ్చినాక మన దాంట్లోనే ఒకటో రెండో వాళ్ళకే మనం హెల్ప్ చేస్తుంటాం. కనుక వాళ్ళే చెప్తారనమాట మనకేం చేయలేదని. చాలామంది కూడా అట్లా చేయాలనుకున్నారు. కానీ ఆళ్ళకు కాలేదు వాళ్ళది. హ్మ్. హ్మ్. ఇంకా ఈ బండమీనపల్లి ప్రజలేమైనా అవకాశం ఇస్తే మీకు ఒక మంచి నాయకునిగా మళ్ళీ ఒక ప్రజాసేవ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఏం చెప్తే వాళ్ళ తీర్పుకు మేము కట్టుబడి ఉండాల్సొస్తది. ఎందుకంటే వాళ్ళ ఆచారాలకు ప్రభుత్వం ఆచారాలు ఒకటే అయినప్పుడు మనం చేయాల్సొస్తదనమాట. అంటే అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఆశయం ఉంటది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సీఎం కావాలన్న ఆశయంతోనే పనిచేశాడు. ఆయనకు కష్టపడడానికి ఆయనకొచ్చింది. మేము కష్టం చేసే వరకే. పదవులు ఆశించేది అధిష్టానంతోని ఉంటదనమాట. మనకు ఏందంటే వాళ్ళు ఇస్తే తీసుకోవడం గానీ మనం అడిగి ఇప్పించుకునే పాలసీ అయితే మన దగ్గర లేదనమాట. ఈ పార్లమెంటు ఎలక్షన్‌లో మీకు కాంగ్రెస్‌కి ఇంకా వేరే పార్టీ ఏ పార్టీకి ఎక్కువ పోటీ ఉందని అనుకుంటున్నారు మీరు? బీజేపీకి ఉంది. హ్మ్. బీఆర్ఎస్ అయితే అసలు లేదు. హ్మ్. ఇంకా అసలు పార్టీనే లేకుంటది. హ్మ్. బీఆర్ఎస్ అని పార్టీ లేకుంటది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసే ఆహ్,
పనుల వల్ల టోటల్గా క్యాడర్ అని లేకుండా మీరు కూడా చూస్తుంటారు. ఇప్పుడు ఖాళీ నామినల్గా నడుస్తుంది. బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే నడుస్తుంటుంది. ఇంకా ఇప్పుడు మేమైతే ఏదో ఇప్పుడు మా రూలింగ్ పరిపాలన ఉందని చెప్పేసి ఇడిచిపెట్టేది ఏం లేదు. ఎందుకంటే ఇది యుద్ధం టైప్ ఇది కూడా. ఇప్పుడు దానికోసానికి బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ఒకటైందనే ఒక కాన్సెప్ట్లో నడుస్తుంది. అయినా కూడా మా కాన్స్టిట్యూంట్లు మా 7 కాన్స్టిట్యూంట్లు గెలిచాం కనుక ఇప్పుడు మేము వంశీచంద్రన్నకు కష్టపడి పనిచేయాలని ఒక దృఢ నిశ్చయంతో ఉన్నామన్నమాట. మిగతా పనులు అన్నీ పక్కన పెట్టేసి ఈ ఎలక్షన్ వరకు వంశీచంద్ర కోసానికి ఏం చేయాలన్నా కూడా మేము చేయగలుగుతున్నాం. అంటే మేము మా దగ్గర ఉన్న స్కీమ్స్ మేము ఇట్లా ఉంది అని వాళ్ళకు కాన్సెప్ట్ మా వార్డులో కాకుండా మిగతా వార్డులో కూడా మా పరిచయాలు ఎవరున్నా కూడా నేను ఇంచుమించు ఈ టౌన్లో, ఎందుకంటే ఎప్పుడు నేను మార్కెటింగ్ కనుక నేను అన్ని ఊర్లలో కూడా తిరుగుతాను, మండలాల్లో తిరుగుతాను. అందుకోసానికి నా పరిచయం వాళ్ళు ఎవరున్నా కూడా వంశాల కోసం నేను ఏమైనా చేస్తాను. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు 100 రోజుల్లో ఏం చేశారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో చెప్పుకొని తిరుగుతారని వాళ్ళు క్వశ్చన్స్ చేస్తున్నారు. మీరు ఏమంటారు? 10 సంవత్సరాలు ఉన్నోళ్ళే పని చేయలేరు. అంటే రియల్ ఎస్టేట్ విషయంకి వస్తే గ్రామ పంచాయతీ లేఅవుట్లోనే దాన్ని ఎల్ఆర్ఎస్ ఇస్తామని చెప్పేసి నరకం చూపించారు. అంటే రియాల్టర్ ఎంత కోపం ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏందనేది వాళ్ళు ఆలోచన చేయరు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వనీకే కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఇవ్వలేరు. మేము 100 రోజులకే ఎట్లా ఇస్తాం, వాళ్ళు 10 సంవత్సరాలు ఉండి ఒక కొత్త మెంబర్ యాడ్ చేయాలంటే లేదు, కొత్త రేషన్ కార్డు లేదు. అంటే బీదలు ఎంత కష్టపడ, అంటే ప్రతి ఒక్కటి రావాలి అంటే వాళ్ళకు రేషన్ కార్డు ఉంటేనే కదా వచ్చేది. రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి వాళ్ళది. ఇప్పుడు మొన్న నారంపేటలో మీటింగ్లో 2 లక్షలు రుణమాఫీ చేస్తుంటుండ్రు. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటుండ్రంటే 2 లక్షల రుణమాఫీ ఎట్లా చేస్తారు, ఎట్లా క్వశ్చనింగ్ చేస్తారు, ఎట్లా చేస్తారంటే ఆగస్టు వరకు ఎట్లా చేస్తారు, ఏ లెక్కలు చేస్తారని వాళ్ళు క్వశ్చనింగ్ చేస్తారు. గత బీఆర్ఎస్ వాళ్ళు దుబారా ఖర్చు చేసేవాళ్ళు. వాళ్ళు ఎంబడి కాన్వాయిలు, వాళ్ళ ఎంబడి కార్యకర్తలు, వాళ్ళ ఖర్చులు, వాళ్ళ కథ చూస్తే హైఫై ఖర్చులు ఉంటాయండి. ఇప్పుడు మా ప్రభుత్వంలో ఆ దుబారా ఖర్చులే లేవు అసలు. ఆ మీటింగ్లు కానీ ఒక్కొక్క మీటింగ్ పెట్టి ఒక బ్యానర్లు కట్టడం, అది కదా ఒక టెండర్లు తీసుకోవడం, వాళ్ళు ఇష్టం ఉన్నట్లు బిల్ చేసుకోవడం, ఆ పని లేకుండా కూడా ఎన్నో బోర్డులు పెట్టారు. ఇప్పుడు మామనార్లోనే వర్కులు చేస్తామని చెప్పేసి దిమ్మేలు కట్టారు, మొత్తం ఎన్నో ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు చేసే బదులు అదంతా మిగిలిపడుతున్నాం మనం. ఎందుకంటే వేస్ట్ ఖర్చులు అనేది లేదు ఈ ప్రభుత్వంలో. ఉన్న అమౌంట్తోనే డెవలప్మెంట్ చేసుకోవాలన్నమాట. రైతులకు మాత్రం బరాబర్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నాక వాళ్ళకి సేవ్ చేయడం, అందరం కూడా రైతు రుణమాఫీ కోసానికి మేము కూడా పోరాడతాం. ఎందుకంటే వాళ్ళకు ఇస్తే మంచిది, మనకు అందరికీ అన్నం పెట్టేవాళ్ళు కనుక వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకేనా. ఇంకా మన బడమేనపల్లిలో ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమైనా డబుల్ బెడ్రూమ్స్ ఎవరికి ఇవ్వలే, వాళ్ళ ఒకరిద్దరికి ఇచ్చారు. మిగతా వాళ్ళకు కూడా డబ్బులు తీసుకొని అమ్ముకున్నారు. కానీ వాస్తవంగా చాలామంది ఉన్నారు ఇక్కడ. బుడగ జంగాలు ఉంటారు, కొంతమంది సెటిలర్స్ ఉన్నారు, 30 ఏళ్ళకెళ్ళి రెంట్ భరిస్తున్నారు. కనీసం తిండి లేని పరిస్థితులు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఇవ్వలే. ఒక గొల్లబండ తాండా ఉండే వాళ్ళకు అటు సైడ్ వీరన్నపేట సైడ్ ఇచ్చారు. దాంట్లో కూడా గొడవలు నడుస్తున్నాయి. ఒక్కొక్కరి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఒక్కొక్క ఇల్లుకు 2 పట్టాలు 3 పట్టాలు ఉన్నాయి. అంటే ఒక ప్రణాళిక లేకుండా ఎవరు పెద్దరికంతోనే వాళ్ళు ఇచ్చేశారు. ఇప్పుడు ప్రజలే కొట్లాడుకునే పరిస్థితి చేశారనమాట. ఒక ఇంటికి 3-4 ఇచ్చారు వాళ్ళు. ఎట్లా ఉంటుంది, ఒక ఆయన లోన తాళం వేసుకుని, ఒక ఆయన బయట తాళం వేసుకుని నాది అని గొడవలు వేస్తున్నారు. ఒక సిస్టమేటిక్ లేకుండా చేశారనమాట. సో వాస్తవంగా డిప్ అన్నారు, డిప్పు లేదు, ఏం లేదు. వాళ్ళకి ఇష్టం ఉన్న పేర్లే చేసుకున్నారు, వాళ్ళ ఇష్టం ఉన్న చేసుకున్నారు. ఇప్పుడు అదే ఇచ్చినా కూడా ప్రజలు ఇచ్చిన నీకు ఇల్లు ఇచ్చారు కదా అని ఓటేస్తామంటే కూడా వాళ్ళు నాకేమో ఊకే ఇచ్చారా, నాతో నాది డబ్బులు తీసుకొని ఇచ్చారు అనే టైప్లో కూడా కొంతమంది చెప్తుంటారు అన్నమాట. అందుకోసానికి ప్రజలు మాత్రం ఇప్పుడు ఈ పరిపాలన ఇది 10 కాదు 20 సంవత్సరాలు బరాబర్ నడుస్తుంది. వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అభివృద్ధి కూడా చేస్తుంది. ఇంకొకటి వంశీచంద్రన్నకు కేంద్రంలో కూడా మంచి పలుకుబడి ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీతో కానీ సోనియా గాంధీతో పరిచయాలు ఉన్నాయి కనుక ఇక వచ్చే ఫండ్స్ మొత్తం పాలమూరుకి కొద్దిగా చేస్తానని ఒక శపథం కూడా చేశాడు. ప్రజల్లోనే ఉంటానని ఇప్పుడు ఇంతకుముందు ఉన్న వాళ్ళలాగా ఏదో ఎలక్షన్ మూమెంట్లో కనబడి మళ్ళీ ఎలక్షన్ అయిపోయాక కలవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి లేకుండా మీ మధ్యలోనే ఉంటా అని చెప్పేసి ప్రజల ముందరనే ఒప్పుకుంటున్నాడు కనుక ప్రజలు కూడా నమ్ముతున్నారు అనమాట. అంటే వంశీచంద్రని గెలిపిస్తే మన కోసానికి మన అభివృద్ధి కోసానికి మన ప్రాంత అభివృద్ధి కోసానికి పోరాడతారనే కాన్సెప్ట్ వాళ్ళకి నమ్మకం వస్తుందన్నమాట. అంటే ఇది అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే ఈ నియోజకవర్గం ఒక ఎత్తు కాబట్టి కాంగ్రెస్ పార్టీ 100% గెలవాలి. మాకు ఇజ్జత్గా సవాల్ ఉంది ఇప్పుడు. కానీ మేము మా ఉన్న స్కీమ్స్
ఇప్పుడు వచ్చే స్కీమ్స్ వాళ్ళకు ప్రభుత్వం వచ్చే స్కీమ్సే వాళ్ళకి అవుతుంది, వేరే ఏమి చెప్పము. ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళకు లబ్ధి పొందే స్కీమ్సే ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకు లబ్ధి పొందే స్కీమ్ ఉన్నాక ఆ స్కీమ్సే వాళ్ళకి వివరిస్తాము. ఇప్పుడు ఆల్రెడీ వచ్చినాయి కదా, ఇంకా కూడా వస్తుంటాయి. అందుకోసరికి ఇంకా కూడా కొంతమందికి మేము ఉన్న ఖాళీ ఉన్న డబుల్ బెడ్రూమ్ కూడా బీదలకే ఇవ్వండి అని చెప్పి కూడా మేము చాలాసార్లు అడుగుతున్నాము. ఈ ఎలక్షన్ కోడ్ వల్ల కూడా దాని మీద కూడా చాలా చర్చ నడిచింది. అవి కొంతమందికి ఇచ్చారని చెప్పి, కబ్జా చేశారని చెప్పేసి కూడా నడుస్తుంది. అది కూడా వాళ్ళని కూడా తీసేసి ఇప్పుడు ఉన్న వాళ్ళకి బీదోళ్ళకి ఇవ్వాలని ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు వివరించాడు. ఎందుకంటే న్యాయం చేస్తానని చెప్పి ఒక నమ్మకం కూడా చెప్పారు. మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా చాలా దుబారా ఖర్చు చేయకుండా కండిషన్ ఉంది. కండిషన్లో ఎందుకంటే ఎగ్జాంపుల్గా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా బీఆర్ఎస్ వాళ్ళు హల్చల్ చేసేవాళ్ళు. అంటే ఒక చిన్న షాప్ ఉన్నా కూడా ఆ షాప్ ఏరియాలో రస్తా బంద్ చేసి, ఆ ఏరియాలో షాపులు బంద్ చేపించి, ప్లస్ బ్యానర్స్ కట్టేసి పబ్లిక్ని ఇబ్బంది చేసేవాళ్ళు. ఈరోజు ఒక మా ఎమ్మెల్యే పోతున్నట్టు కూడా ఎవరికి ఉన్నడా లేడా అనే కాన్సెప్ట్తోనే నడుస్తుంది అనమాట. మామూలు ప్రజల్లో ఇప్పుడు ఇక్కడ బైపాస్ ఇప్పుడు స్టార్ట్ అయింది, ప్రజలకు ఎవరికి తెలియదు. అదే బైపాస్ ఖాళీ వస్తున్నారంటేనే ఒక 2 నెలల నుండి బ్యానర్స్తో నడిచేవాళ్ళు. ఇప్పుడు వర్క్ నడుస్తుంది బైపాస్. ఎందుకంటే చాలామంది రైతు బంధు కూడా వేయరు, వాళ్ళతో లేదు చేస్తారంటే విడతలు ఒక లిమిట్ చేశారు. వాళ్ళు 200 ఎకరాలు 300 ఎకరాలు వాళ్ళ మంత్రుల కోసానికే రైతు బంధు తీసుకున్నారు. ఇప్పుడు 5 ఎకరాలు 10 ఎకరాల లోపల కండిషన్ పెడితే ఎంత బడ్జెట్ మిగిలింది ఇప్పుడు. అదే వాళ్ళైతే 100 ఎకరాల కూడా రైతు బంధు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి అది ఎంతవరకు న్యాయం అవుతుంది? అంటే ఉన్న వాళ్ళకే ఎక్కువ వచ్చింది కదా, వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళు కూడా కాదు, వాళ్ళు సంపాదించుకున్న ల్యాండ్లు ఆ బీదలతో తీసుకున్న ల్యాండ్ల మీద కూడా రైతు బంధు తిన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రైతుల గురించి ఆలోచించి 5 ఎకరాల లోపు పెట్టడం కూడా ఇది ఒక మంచి పని. ఎందుకంటే దుబారా ఖర్చు చాలా మిగిలిన. ఇప్పుడు ఎందుకంటే ఉన్న భూస్వాములకు 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న రాజకీయ నాయకులకే లబ్ధి పొందింది తప్ప సామాన్య ప్రజలకు ఎవరికి రాలేదు. ఇప్పుడు చాలా సార్లు రైతు బంధు వేస్తలేరని చెప్పి రాజకీయ నాయకులే చాలా గొడవ చేశారు. కానీ ఇప్పుడు మిగతా 5 ఎకరాల వాళ్ళకు అందరికి వచ్చేసినాయి. అది సాటిస్ఫాక్షన్ వాళ్ళు ఒక లిమిట్ పెట్టిన కనుక ఎన్ని కోట్ల బడ్జెట్ ఇప్పుడు మనకు ప్రభుత్వానికి మిగిలింది అనమాట. ఇప్పుడు కాళేశ్వరం కట్టారు. కాళేశ్వరం అంటే రాష్ట్రం మొత్తం లాభం మొత్తం కాళేశ్వరం పెట్టారు. ఎగ్దమ్ అక్కడ మన ఏదైనా భూకంపం వస్తే ఊరు మొత్తం ఎట్లా అయిందో ఆ కాళేశ్వరం నుండి కూడా అంత డిస్టర్బ్ అయిపోయింది. ఇంకోటి రాష్ట్రంలో మొత్తం అలచల్ అవుతుంది ఫోన్ టాపింగ్ గురించి. ఇక మన సార్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ ఫోన్ టాపింగ్ కూడా చేసారంట కదా, ఇట్లా అది విషయం ఉన్నది తెలుసా మీకు? చేసిన వాళ్ళు ఉంటే రుజువైతే మాత్రం శిక్షలు మాత్రం తప్పదు. ఎందుకంటే ఆధారాలతోనే శిక్షలు పడుతున్నాయి. ఇప్పుడు ఎంతోమంది చేస్తున్నారు, నేను చేస్తున్నా, నా పదవి ఉంది, నేను ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నారు. కానీ తర్వాత మాత్రం అనుభవిస్తున్నారు. ఆ అనుభవించే ఆలోచన చేసే బదులు ముందే జాగ్రత్తలు ఉంటే బాగుంటున్నాయి. ఎవరో చెప్తారు చెయ్యి, నువ్వు తన వృత్తి తను చేయకుండా అది ఒక అన్యాయం చేసే పని అన్యాయం అవుతుంది కదా. చేశారు, చేయంది మాత్రం అట్లాంటి లేదు. దాని మీద కూడా చర్చ నడుస్తుంది. కొంతమందికి కూడా శిక్షలు పడే ఆప్షన్ కూడా ఉంది. చేశారు. ఓకే, థ్యాంక్ యూ అన్న, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం.